కృపగల దేవా దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి స్థానిక సంఘ కాపరి, సంఘము, సంఘ నాయకత్వము, యాజమాన్యము వారి ఆలోచన మేరకు, మీ ప్రేరణ మేరకు ఇక్కడ నిలబడి నీ బిడ్డలతో సంభాషించుటకు మీరు చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. కుటుంబ వ్యవస్థ, ఆ వ్యవస్థలో పాలిభాగస్తులైన అనేక మంది వారి వారి కుటుంబ జీవన పరిస్థితుల మధ్య ఎటువంటి సవాళ్ళు ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్నారో, లేదా రాబోయే కాలంలో ఎటువంటి సవాళ్ళు వారు ఎదుర్కొనబోతున్నారో ఆధ్యాత్మిక సూచనలు ప్రభా నీ లేఖనాల్లోంచి వినిపించమని వేడుకుంటున్నాం. నిలబడి మాట్లాడుతున్నది ఒక పాత్ర మాత్రమే. పాత్రను బట్టి కాదు నాయన, అందులో వడ్డించబడే పదార్థాన్ని బట్టి శక్తి కలుగుతుంది. కనుక ఈ పాత్రలో నీ వాక్యాన్ని వడ్డించమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కుటుంబ వ్యవస్థ వివాహంతో ప్రారంభమవుతుంది. సో ఈనాటి కార్యక్రమానికి 2 బేసిక్ టాపిక్స్ నేను దేవుని ప్రేరణ బట్టి ఎన్నుకోవడం జరిగింది. మొదటి ఉదయకాలపు సెషన్, ఎ రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. భార్యాభర్తల మధ్య ఉండవలసిన బంధం కానీ బాంధవ్యం కానీ మొదటి అంశముగా నేను మాట్లాడాలనుకుంటున్నాను. మధ్యాహ్న వేళ a relationship between parents and the children. Relationship between parents and children, particularly growing the infants and the young adults. చిన్న బిడ్డల పెంపకము, అదే రీతిగా ఈ యవనస్తుల పట్ల పేరెంట్స్ యొక్క దృక్పథము అనే అంశాలు మధ్యాహ్న వేళ నేను డీల్ చేయాలి అనుకుంటున్నాను. అలాగే చెప్పబోయే లేకపోతే మాట్లాడబోయే అంశాలు మీకు అందరికీ అన్నీ అనువర్తించబడి ఉండకపోవచ్చు, అన్నీ మీకు అనువర్తించబడి ఉండకపోవచ్చు, కొన్ని రిలేటెడ్ కాకపోవచ్చు. కానీ మారుతున్న కాలంలో మనకు కాకపోయినా మన చుట్టూ ఉన్న సమాజంలో ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, గత కాలంలో పాశ్చాత్య ధోరణి ఒకసారి ఆలోచిస్తే వివాహ వ్యవస్థ అగౌరవప్రదమైన రీతిగా ఉండింది. వివాహాలు చేసుకోవడం, విడిపోవడం, మరలా వివాహాలు చేసుకోవడం, సింగిల్ పేరెంటింగ్, ఇటువంటి అనుభవాలు మనము భారతదేశంలో, భారత సామాజిక సాంప్రదాయాల్లో కనిపించే అంశాలు కాదు. కానీ రాను రాను ఆ పాశ్చాత్య ధోరణులు భారతదేశంలో కూడా ప్రవేశించాయి. ఆ ప్రవేశించిన ఆ అంశములు క్రైస్తవ సంఘములో కూడా ఈ మధ్యకాలంలో ఒక 1 month బ్యాక్, 1 month ఒక నెల కార్యక్రమంలో 3 కుటుంబాల నుంచి పేరెంట్స్ నాకు ఫోన్ చేశారు. పాస్టర్ గారు, పలానా డేట్లో మా బిడ్డల పెళ్ళిళ్ళు అయినాయి, నాకు ఆ వెడ్డింగ్ సర్టిఫికేట్ కాపీ పంపిస్తారా అని. దేని కొరకంటే, మా కుమార్తె మా అల్లుడు సరిగా లేరండి, విడాకులు కావాలి. ఒక నెల కాలంలో 3 నాకు చాలా ఆశ్చర్యం. ఇంత షార్ట్ పీరియడ్లో ఒకరికైతే నేను వివాహం చేసి 19 ఏళ్ళు, ఆఫ్టర్ 19 లాంగ్ ఇయర్స్ దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సపరేషన్. సో ఇటువంటి అనుభవాల మధ్య ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి, లేకపోతే మెట్రో సిటీస్లో ఉన్నాయి, మనకు లేవులే, మనకు కాదులే అనే భావన కాకుండా ఒక ప్రవాహంలా వస్తున్నటువంటి ఈ వైరస్ ఏ రీతిగా కరోనా కాలంలో అనేక మందిని సఫర్ చేసిందో, ఆ వైరస్ రాబోయే కాలంలో కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కుటుంబం అనేది మానవ ఆలోచనలోంచి పుట్టింది కాదు, దేవుని ఆలోచన నుంచి పుట్టింది. దైవ ప్రేరితమైన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. కాబట్టి అపవాది యొక్క ఎక్కువ గురి ఆ కుటుంబ వ్యవస్థ మీదనే. ఎప్పుడైతే కుటుంబంలో అశాంతి ఉంటుందో దాని యొక్క ప్రభావము సంఘం మీద పడుతుంది. ఆ సంఘం మీద పడడం మాత్రమే కాకుండా
వారు వ్యక్తిగత కుటుంబ అంశముల పరిష్కరణలో కొనసాగుతూ వారి యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితం పట్ల శ్రద్ధ వహించరు. కాబట్టి వారు తమ ఆత్మీయ జీవితంలో మరి కృంగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈనాటి కాలంలో ఎక్కువ కుటుంబాల మీద మరి అపవాది తన కాన్సన్ట్రేషన్, తద్వారా సంఘాల మీద తన కాన్సన్ట్రేషన్ కొనసాగింప చేస్తుంది. సో కుటుంబ వ్యవస్థ వివాహంతో ప్రారంభమవుతుంది. ఒకసారి ఒక వివాహాన్ని జరిగించాను. మామూలుగా 9:30 కంటే 11 గంటలకు మనం వస్తాం. ఇప్పుడు కూడా ప్రోగ్రాంలో 9:30 ఉంది, మనం 11కి స్టార్ట్ చేసాం. సో మ్యారేజ్ 9:30 కంటే 11కి వస్తాం. ఈవినింగ్ 4 o'clock అంటే 7 o'clock వస్తాం. అది మనకు అలవాటు. దాన్ని బట్టి కూడా ఆ కాపర్లు నిర్వర్తిస్తూ ఉంటారు. ఒకరోజు ఆ కుటుంబ యజమాని, పాస్టర్ గారు, ఎవరు వచ్చినా రాకపోయినా అబ్బాయి అమ్మాయి వస్తారు, పెళ్లి చేసేయండి అన్నాడు. సో 9:30కి స్టార్ట్ చేశాను. ఓన్లీ 2 కుటుంబాలు మాత్రమే, బంధువులు ఎవరు రాలేదు. 9:30కి మ్యారేజ్ చేసాం. చేసిన తర్వాత బయట అందరూ అక్షింతలు చల్లుతుంటే అప్పుడు పరిగెత్తుకుంటూ ఒక ఆయన వచ్చాడు. పాస్టర్ గారు మ్యారేజ్ అప్పుడే అయిపోయిందా అన్నాడు. పెళ్లి కుమార్తె అక్కడే ఉన్నారు, అక్షింతలు వేస్తున్నారు. చూసి పాస్టర్ గారు మ్యారేజ్ అప్పుడే అయిపోయిందా అన్నాడు. నేను వాళ్ళ వైపు చూసి ఇతని వైపు చూసి కాలేదు అన్నాను. అదేంటి పాస్టర్ గారు మ్యారేజ్ అప్పుడే అయిపోయిందా, కాలేదా అన్న. మ్యారేజ్ కాలేదండి అని. అదేంటి పాస్టర్ గారు అంటే వెడ్డింగ్ అయింది అన్నాను. ఇప్పుడే వెడ్డింగ్ అయిందండి, మ్యారేజ్ కాలేదు అని. పాస్టర్ గారు జోకులు అయిపోకండి పాస్టర్ గారు, ఏంటండి అక్కడ అక్షంతలు వేస్తున్నారు, మీరు కాలేదంటారు, వెడ్డింగ్ అయిందంటారు, మ్యారేజ్ కాలేదంటారు. నిజమేనయ్యా, వెడ్డింగ్ అయింది కానీ మ్యారేజ్ కాలేదని. సో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అంటే వెడ్డింగ్ ఈజ్ అన్ ఈవెంట్, ఒక సంఘటన, ఒక గంట సేపు జరిగే సంఘటన. ఆ వెడ్డింగ్ అనగా నెక్స్ట్ ఇయర్ ఆ డేట్ వచ్చినప్పుడు హ్యాపీ వెడ్డింగ్ డే అంటాం, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటాం. వెడ్డింగ్ ఈజ్ అన్ ఈవెంట్. సో ఆ వెడ్డింగ్ అనే ఈవెంట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది. అందుకే హ్యాపీ మ్యారిటల్ లైఫ్ అంటాం. మ్యారేజ్ ఈజ్ అ లైఫ్, వెడ్డింగ్ ఈజ్ అన్ ఈవెంట్. సో ఈ వెడ్డింగ్ అనే ఈ ఈవెంట్కి మనము ఎంత ఖర్చు పెడతాము, ఎంత సిద్ధపడతాము, ఎంతగా ప్రయత్నం చేస్తాము, మరి జీవిత కాలానికి సంబంధించిన ఈ మ్యారేజ్, ఆ మ్యారిటల్ లైఫ్ విషయంలో మరి ఎంతటి శ్రద్ధ వహించాలో ఒకసారి మనము ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంత ఉంది. వివాహం విషయంలో చాలాసార్లు యవనస్తులు వివాహం విషయంలో వారికి ఆ ఆలోచన వచ్చినప్పుడు, లేకపోతే వివాహం గురించిన ఆ వయసు వచ్చినప్పుడు, పెద్దలు వివాహ సంబంధమైన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, లేకపోతే తమకు తాముగా లైఫ్ పార్ట్నర్ని ఎన్నుకుంటున్నప్పుడు దే కమ్ విత్ సమ్ సర్టన్ డ్రీమ్స్. వివాహం అనగానే కలలు కంటారు. ఎట్ ద సేమ్ టైమ్ దే బిగిన్ విత్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. నా జీవితంలో ప్రవేశించే స్త్రీ, లేకపోతే నా జీవితంలో ప్రవేశించే పురుషుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని సర్టన్ ఎక్స్పెక్టేషన్స్, సర్టన్ డ్రీమ్స్తో వస్తారు. అలాగే ఇరువురు కూడా డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఒకరు ఆంధ్రాలో ఎక్కడో కోస్టల్లో ఉంటే, ఒకరు తెలంగాణలో ఉంటే. డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే కాకుండా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. అలాగే కుటుంబాల్లో కూడా డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉంటాయి, క్రమాలు ఉంటాయి. కుటుంబ క్రమంలో ఒక ఇంట్లో 5 గంటలకే లేయాలి, కొన్ని ఇంట్లో 9 గంటల వరకు నిద్రలేయరు. సో డిసిప్లిన్స్ ఉంటాయి. అదే రీతిగా కొన్ని కుటుంబాల్లో ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో పెళ్లి కుమార్తె వచ్చింది, ఆమెకు చికెన్ బాగా ఇష్టం, ఆ ఇంట్లో మటనే తింటారు. నాకు పెళ్ళైనప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో లేస్తే టీ తాగుతాం, 2-3 కలిసి చెల్లె చాయ్ పింగే అంటారు. అది అక్కడ అలవాటు. మా పాస్టమ్మ గారు విజయవాడ, పొద్దున్న లేసి కాఫీ తాగుతున్నాను. పెళ్ళైన కొత్తలో కాఫీ తీసుకుని వచ్చింది నాకు.
నేను కొత్త భార్య కాబట్టి, కొత్త భార్య అంటే ఒకటే భార్యలండి. సో చేతికి కానీ నోట్లో వేసేసుకున్నాను. నాకు అప్పుడు ఒక కాఫీ రుచి తెలియదు, నాకు టీ తాగే అలవాటు ఉన్నవాడిని. సో డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి, డిఫరెంట్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, అలాగే డిఫరెంట్ కల్చరల్, సోషలాజికల్, ఇన్ కొందరు కేసులో రిలీజియస్ బ్యాక్గ్రౌండ్స్ కూడా. క్రైస్తవేతర కుటుంబాల్లోంచి కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బట్టి వధువుని కానీ వరుని కానీ తీసుకొని రావడం జరుగుతుంది. వీరి మధ్య అనగా ఈ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లోంచి వచ్చిన వారు అప్పటి వరకు వారు జీవించిన కాలానికి దాదాపు 2 కాలం వారు జీవించాలి. ఒకవేళ 25 సంవత్సరాల వయసులో వారు పెళ్ళిళ్ళైతే ఆ 2 అంటే దాదాపు 75 సంవత్సరాల వరకు వారిలో ఎవరో ఒకరు వెళ్ళిపోయేంత వరకు ఇద్దరు కలిసి జీవించాలి. సో వివాహానికి ముందున్న కాలానికి దాదాపు 2 వివాహ జీవితములు కొనసాగాలి. కాబట్టి వారి మధ్య ఉండవలసిన బంధము కానీ అనుబంధం కానీ మరి దేవుని ఆ వివాహ వ్యవస్థ యొక్క సరైన భావాన్ని సరిగా తెలుసుకోలేకపోవడం, ఉద్దేశాన్ని సరిగా తెలుసుకోలేకపోవడం వల్ల కొంతమంది తప్పని స్థితిలోకి పెళ్ళైంది, ఇంకేం చేద్దామండి సర్దుకుపోదాం అనే భావన కొందరికి ఉంటుంది. కొంతమంది భరించలేకపోవడం, కొంతమంది విడిపోవడం, డైవర్సెస్, సింగిల్ పేరెంటింగ్, బిటర్ ఎక్స్పీరియన్సెస్, సంతోషంగా కొనసాగవలసిన జీవితంలో సంతాపాలు ఎదురవుతూ ఉంటాయి. బికాస్ ద వెరీ పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద ప్రజెంట్ జనరేషన్. ప్రస్తుత కాల పరిస్థితుల్లో నేను మరలా చెప్తున్నా, మీ గురించి మాత్రమే నేను చెప్పడం ఏంటంటే దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్. అండ్ ఇండియాలో మెట్రోస్లో చాలా ప్లేసెస్లో ఉంది. మన ప్రాంతానికి ఇంకా వచ్చి ఉండకపోవచ్చు, కానీ రాదని గ్యారెంటీ లేదు. ప్రవాహాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఇట్ మే బీ, నేను చెప్పేవి మే బీ ఇర్రెలవెంట్ టు అస్ ఎట్ ప్రజెంట్, బట్ ఇన్ ఫ్యూచర్ కాబట్టి దేవుని ప్రేరణ చొప్పున గతంలో కుటుంబ వ్యవస్థ అనగా వివాహం చేసుకుంటే కుటుంబ వ్యవస్థ అంటే ఒక గౌరవం ఉండేది, ఒక గౌరవప్రదమైన స్థాయం. కుటుంబం అంటే గౌరవప్రదమైన స్థితి. నేను వివాహం కాకముందు అనగా 40 ఏళ్ల క్రితం ఒక బుక్ షాప్లో పనిచేసేవాడిని, క్రిస్టియన్ బుక్ షాప్లో పనిచేసేవాడిని. ఆ మేనేజర్ గారు సాయంకాలం, చాలా కఠినాత్ముడు, సాయంకాలం అకౌంట్స్ తీసుకొని ఇంటికి రమ్మనేవాడు. నేను బయటికి వెళ్తే బయట నిలబడి అక్కడే నిలబడి మాట్లాడేవాడు. చాలా కఠినంగా ఇంతేనా సేల్స్, ఇదంతే వచ్చిందని బాగా కఠినంగా మాట్లాడేవాడు. అంత దూరం సైకిల్ మీద పోయి అతనికి లెక్కలు చెప్పి ఇంటికి వచ్చేసరికి నాకు చాలా లేట్ అయ్యేది. ఒకరోజు నాకు వివాహం అయిన తర్వాత నీ భార్యను తీసుకొని రా అన్నాడు. భయం వేసింది నాకు. నా భార్య ముందు కొత్తగా పెళ్ళయింది, మా భార్య ముందు ఎక్కడ పొరుగు తీస్తాడో అని చెప్పి ఆమెకు చెప్పుకుంటూ పోయా. ఆయన ఏమన్నా నువ్వేం పట్టించుకోవద్దు, ఆయన యజమాని అది ఇదని చెప్పుకుంటూ పోయాను. ఆమె తలా ఊపుతూనే ఉంది. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ ఇంటి దగ్గరికి అక్కడ బీపీ పెరిగిపోతుంది, భయం పెరుగుతుంది. ఆ బెల్ కొట్టగానే బయటకు వచ్చాడు, చూసి ఇమీడియట్గా ఏమీ మాట్లాడుకుని లోపలికి వెళ్ళిపోయాడు. అంతకుముందన్నా వచ్చి మాట్లాడి ఏంటి అని అడిగేవాడు. అసలు ఏం మాట్లాడకుండా పోయేసరికి నాకు ఇంకా భయమేది. పక్కన కొత్త భార్య ఉంది. సారీ, నా పదాలు కొద్దిగా మార్పు వస్తాయేమో, కొత్త భార్య అంటే పాత భార్య లేదు కాదు. సో కొద్దిసేపటికి ఇద్దరం అలాగే నిలబడ్డాం. ఒక 5 minutes తర్వాత ఆయన బయటికి రాలేదు, ఆయన భార్య బయటకు వచ్చింది. ఆయన భార్య బయటకు వచ్చి నా భార్య భుజం మీద చేసి రామ్మ లోపలికి. నేను అంతకుముందు 2 సంవత్సరాలు ఎన్నడూ ఆ గడప తొక్కలేదండి. సో రామ్మ లోపలికని నా భార్యను తీసుకెళ్తే రాయా నువ్వు కూడా అని లోపలికి వెళ్ళి ఫస్ట్ టైం ఆ ఇంట్లో సోఫాలో కూర్చున్నాను. అప్పుడు అనిపించింది వివాహ వ్యవస్థ పట్ల ఉన్న గౌరవం ఏంటో. అప్పటివరకు పెళ్లి కాలేదు కాబట్టి నన్ను బయట నిలబెట్టారు. పెళ్ళి అయిన తర్వాత నా పక్కన నా భార్య ఉంటే నన్ను లోపలికి తీసుకుని వచ్చారు. సో కుటుంబ వ్యవస్థ అనగా గత కాలంలో కుటుంబ వ్యవస్థ ఒక గౌరవప్రదమైన
స్థానము, స్థితి. సామాజిక భయం ఉంటుంది, సామాజిక భద్రత ఉంటుంది, పెద్దల పట్ల భయభక్తులు ఉంటాయి. ఇష్టము లేకున్నా సహించి కాపురం చేయడం ఆనవాయితీ. తీర్మానాల విషయంలో పెద్దల మీద ఆధారపడడం, పెద్దల సలహాలు తీసుకోవడం, అమ్మ నాన్న కావచ్చు, కాపర్లు కావచ్చు, మరి వారి సలహాలు తీసుకుంటూ వారి సలహాల ద్వారాతో తమ కుటుంబాలు నిర్మించుకుంటూ ఏవైనా చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినప్పటికీ కూడా వాటిని సర్దుకుంటూ పోయే అనుభవాలు. అదే రీతిగా సంఘము, సంఘ కాపరి, వాక్యము, ప్రార్థన, సాయంకాలం కాగానే ఆలయంలో ఏదైనా పని ఉంటే ఆలయానికి వెళ్ళడం, కుటుంబాలుగా వెళ్ళి కూర్చోవడం అనేది అది ఒక ఆనవాయితీ. సో ఆ ట్రెడిషన్లోంచి ప్రజెంట్ జనరేషన్ నేటి కాలంలో ఎటువంటి మార్పులు వచ్చాయంటే ఒక రకమైన ఇండిపెండెంట్ నేచర్ డెవలప్ అయింది. వ్యక్తిగత స్వతంత్రత అనే భావాల మధ్య, వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఉండవలసిన బాంధవ్యానికి బదులుగా వ్యక్తిగత స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛను హరించే అంశాలు ఏదైనా ఉంటే నాకు ఇతను వద్దు, ఈమె వద్దు. సో పర్సనల్ ఇండిపెండెన్సీ అనేది ఈనాటి కాలంలో, దానికి కారణం ఏంటంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్త ఇద్దరు కూడా వారి స్టడీస్లో ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉంటాయి, ఉద్యోగాలు ఈక్వల్గా చేస్తూ ఉంటారు, వారి జీతభత్యాలు సమానంగా ఉంటాయి. అలాగే వివాహం విషయంలో పేరెంట్స్ కన్నా ఆ యవ్వన బిడ్డలు వారి జడ్జిమెంట్, వారి తీర్మానం, వారి ఆశ, వారి అభిలాష డామినేట్ చేస్తుంది. అదే రీతిగా బిడ్డల్ని కనాలా వద్దా అనే విషయంలో కూడా వారిద్దరే తీర్మానం చేసుకుంటారు. మాకు వద్దు అనుకుంటే ఇంకంతే, మాకు వద్దు అనుకుంటే ఇంకంతే, బిడ్డలు కనాలా వద్దా అనే విషయంలో. సో ఈక్వల్ క్వాలిఫికేషన్స్, ఈక్వల్ ఎర్నింగ్స్ అండ్ ఈక్వల్ సోషల్ స్టాటస్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ. ఏమైనా కావాలంటే భర్తను అడగన అవసరం లేదు కదండి, ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ ఉంది. నేను అతను ఉన్నా లేకున్నా, లేకపోతే ఆమె ఉన్నా లేకున్నా నేను బ్రతకగలను అనే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈ రోజుల్లో అధికమయ్యాయి. అదే రీతిగా సెల్ఫ్ ఇంట్రెస్ట్, నా ఆలోచన, సెల్ఫ్ ఐడియాలజీస్, నేను అనే భావన భార్యాభర్తల మధ్య ఎవరికి వారికి ఆ భావన కలిగిన నేపథ్యంలో ఒకరిని ఒకరు గౌరవించాలి, ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవించాలి, ఒకరి ఆలోచనలు మరొకరు గౌరవించాలి అనే అంశము మరుగున పడిపోయి నేను అనే భావన ఎక్కువగా కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి ఒక ఆస్కారం కలిగిస్తుంది. అలాగే ఈనాటి ఉన్న విద్య, చదువు కానీ, ఉద్యోగాలు కానీ, సంపాదన నేపథ్యంలో లివింగ్ రిలేషన్షిప్స్ మీద ఉన్న ప్రాధాన్యత. లివింగ్ రిలేషన్షిప్ అంటే ఉండటానికి కంఫర్ట్గా ఒక పెద్ద మంచి ఇల్లు ఉండాలి, ఆ ఇంట్లో వస్తువులన్నీ ఉండాలి, మరి వెళ్ళడానికి రావడానికి ఒక మంచి వాహనం కావాలి, ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉండాలి, ఇక్కడ సోఫా ఉండాలి, వీకెండ్ కాగానే పలాని పార్టీకి వెళ్ళాలి. సో ఈ లివింగ్ రిలేషన్షిప్ డామినేట్ చేస్తుంది, లవింగ్ రిలేషన్షిప్ అనేది సఫర్ అవుతుంది. ప్రేమ, అనురాగాలు అనేవి మెకానికల్ ట్యూన్ తీసుకున్నాయి. ఏదో యాదృచ్ఛంగా కుటుంబము కొనసాగుతుంది, ఒకే నీడలో ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఆ యాదృచ్ఛికమైన జీవితమే కొనసాగుతుంది తప్ప ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు ఉండవు. సో వారి ఫోకస్ అనగా ఈనాటి జనరేషన్లో, మరలా చెప్తున్నాను, అందరూ కాదండి, ఈనాటి జనరేషన్లో చాలామంది వారి యొక్క ఫోకస్ సంపాదన, 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 సంపాదన. అక్కడ ఎక్కువ ప్యాకేజ్ ఉందంటే అక్కడికి వెళ్ళిపోదాం, ఎంత కష్టమైనా. సో భర్తకు బెంగళూరులో మంచి ప్యాకేజ్ ఇస్తుందంటే భార్యను హైదరాబాద్లో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అంతే. ఎందుకంటే అక్కడ ప్యాకేజ్ బాగుందండి అని, అక్కడ బాగా ఇస్తున్నారండి అని. సో కలిసి సహవసించడం కానీ, కాపురం చేయడం కానీ, నివసించడం అనేది ఇట్ ఈస్ జస్ట్ మెకానికలే. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి, విచ్ఛిన్నం కావడానికి కొన్ని కారణాలు. సో ఈ మధ్యలో, వీరి మధ్యలో పేరెంట్స్ ఉంటారు.
పాపం బిడ్డల గురించి కలలు కంటూ ఉంటారు. వారు ఇలా ఉండాలి, ఒక కొడుకునో కూతురునో కనీసం మా చేతిలో పెడితే మేము పెంచుకోవాలి అని వారి వైపు చూస్తూ ఉంటారు, ఆశతో చూస్తూ ఉంటారు. ఆ పేరెంట్స్ యొక్క ఆశయానికి, బిడ్డల యొక్క ఆశయానికి చాలా దూరం పెరుగుతుంది. ఎప్పుడన్నా పేరెంట్స్ వచ్చి వారి మధ్యలో జోక్యం చేసుకుని సలహా ఇవ్వబోతే, మాకు తెలుసు, మాకేం చెప్పనక్కర్లేదు అనే ధోరణి, ఇంకొక రీతిగా చెప్పంటే ఒక అగౌరవపరమైన పరిస్థితి పెద్దల పట్ల, ముఖ్యంగా పేరెంట్స్ పట్ల, వారు అమ్మాయి పేరెంట్స్ కావచ్చు, అబ్బాయి పేరెంట్స్ కావచ్చు. అలాగని పేరెంట్స్ని వదిలిపెడతారంటే సమయానుకూలమైన అవసరాలు కొన్ని ఉంటాయి. ఇల్లు కట్టుకుంటారు, భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళాలి, ఇంటికి వాచ్మెన్ పెట్టుకుంటే 10,000 ఇవ్వాలి. కాబట్టి అమ్మా నాన్న పిలిచి ఇంట్లో ఉండండి అంటారు. ఒకవేళ బిడ్డలు పుట్టారనుకోండి, వాళ్ళని పెంచాలంటే అమ్మ నాన్న రావాలి. వారి కొరకు కొన్నిసార్లు అమ్మా నాన్నల్లో అమ్మో నాన్న వచ్చి ఇక్కడ ఉంటారు, వాళ్ళిద్దరిని వేరు చేస్తారు. వీళ్ళ అవసరం కొరకు, వీరి స్వార్థం కొరకు ఆ తల్లిని తండ్రిని వేరు చేస్తారు. యాక్చువల్గా వాళ్ళకి అవసరమైంది అప్పుడే, ఆ వయసులోనే లేనిపోని జబ్బులు వస్తాయి. ఆ వయసులో ట్విన్స్ ఉన్నారు సార్, ట్విన్స్ తెలుసా మీకు? బీపీ, షుగరు. సో ఆ వయసులో ఈ ట్విన్స్ వచ్చేస్తారు. కాబట్టి భార్యకు భర్త అవసరము, భర్తకు భార్య అవసరం. కానీ మన స్వార్థం కొరకు వారిని విడదీసి, అమ్మా నువ్వు వచ్చి బిడ్డలు చూసుకో అంటారు. చాలామందికి నానక్కర్లేదండి, అమ్మాయి కావాలి, అన్నీ చేస్తుంది. కాబట్టి వారు వచ్చేసరికి ఇంట్లో వంట మార్పు కూడా చేసి పెడుతుంది. కాబట్టి ఇది ప్రస్తుతము మన మధ్య ఉన్నా లేకున్నా కానీ రాబోయే కాల పరిస్థితులు. సో ఈ నేపథ్యంలో దేవుని సంకల్పములో వివాహ వ్యవస్థ, వాట్ ఈజ్ ద డిజైర్ ఆఫ్ గాడ్ బిహైండ్ ద ప్లాన్, ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్. వివాహం పట్ల దేవుని సంకల్పం ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి, దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుడు వివాహ వ్యవస్థను ఎలా కొనసాగాలని రూపకల్పన చేశాడో కొన్ని విషయాలు మనము చదివిన వాక్య భాగం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నది మనిషి భావన కాదు, మనిషి భావన కాదు. ఈ నరుడు అనే మాట హీబ్రూ భాషలో ఆదాం, అది మ్యాస్కులైన్ జెండర్ అయినప్పటికీ కూడా తర్జుమాలో ఈ నరుడు అనే మాట హ్యూమన్ బీయింగ్, మనిషి ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అది కేవలం పురుషునికి మాత్రమే వర్తించదు. అప్పుడు పురుషుడు మాత్రమే ఉన్నాడు కాబట్టి, ఆ మాట చెప్పబడ్డప్పుడు పురుషుడు మాత్రమే ఉన్నాడు కాబట్టి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనే భావన దేవుని కలిగినప్పుడు అక్కడ ఆయన పలికిందంటే, వానికి సాటి అయిన సహాయిని వాని కొరకు చేయుదము. నేను మరలా చెప్తాను, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు భావించి వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదము. ఆ సాటి అయిన సహాయం అనే మాట ఈక్వల్లీ హెల్ప్ మేట్ అనగా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సహజీవనం చేసేది, ఒకరికొకరు సహకరించుకుంటూ. అనగా ఈ వాక్య భాగంలో దేవుని ప్రణాళికలో ఇది సబార్డినేషన్ అనే భావన కాకుండా సపోర్టివ్ నేచర్, ఇద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య సబార్డినేషన్ అనే భావన కాకుండా సపోర్టివ్ నేచర్, ఒకరికొకరు సహకరించుకుంటూ కొనసాగాలి. ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఎందుకంటే అతనికి సాటి అయిన ఈక్వల్లీ హెల్ప్ మేట్. సో ఈ భావన నేపథ్యంలో ఏం జరిగిందో మనకు తెలుసు. దేవుడు నరునికి గాఢ నిద్ర కలగచేశాడు, ప్రక్కలోంచి ఎముకను మాంసమును తొలగించి ఒక అందమైన రూపాన్ని చేశాడు. సో ఆదాము గాఢ నిద్రలోంచి మేల్కొన్న తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన తనలాంటి ఒక రూపాన్ని చూశాడు. తనలాంటి, బహుశా ఆ రోజుల్లో అద్దాలు లేవు, మిర్రర్స్ లేవు, కాబట్టి తాను ఎలా ఉంటాడో
తన ఎదురుగా ఒక స్త్రీ ప్రత్యక్షమైనప్పుడు ఆ స్త్రీని చూచి నాలోంచి పుట్టావు నాది అన్నాడు. నాలోంచి పుట్టావు నాది అన్నాడు. అదే అన్నాడండి. నీవు నరుల్లో నుంచి పుట్టావు, నీవు నారి అన్నాడు. అనగా నాలోంచి పుట్టావు నాది అనే భావన, పొసెసివ్ నేచర్ కనబడుతుంది. ఆ తదుపరి అక్కడ రాయబడ్డ మాట, అదే మాట కొత్త నిబంధనలు కూడా 2-3 సార్లు పొందుపరచబడ్డ మాట. ఆ మాట ఏంటంటే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. లీవింగ్ అండ్ క్లీవింగ్. సో ఇది కేవలం పురుషునికి మాత్రమేనా అంటే, కీర్తన గ్రంథంలో 45వ కీర్తనలో 10-11 వచనాల్లో వధువుతో మాట్లాడుతూ, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. సో పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అనే ఈ నేపథ్యంలో ఈ భావన ఎందుకు వచ్చిందంటే, టు బికమ్ వన్ ఫ్యామిలీ యూ నీడ్ టు డిటాచ్ ఫ్రమ్ యువర్ ఓన్ ఫ్యామిలీ. అనగా నీ జీవితంలో ప్రవేశించే ఆ స్త్రీని నీ స్త్రీగా చేసుకోవాలంటే నీవు ఎవరితో అనుసంధానం చేయబడ్డావో వారి నుంచి వేరు చేయబడే ఒక నూతన కుటుంబ వ్యవస్థగా కొనసాగాలి అనే భావనతో మరి వివాహం అయిన తర్వాత వారిద్దరూ వేరు చేయబడాలి. అనగా ఆ రిలేషన్షిప్లో వేరు చేయబడాలి, కానీ రెస్పాన్సిబిలిటీస్లో కాదు, బాధ్యతల్లో కాదు, తల్లిదండ్రుల బాధ్యత విడిచిపెట్టమని కాదు. సో వారిద్దరు కలిసి ఒక నూతన కుటుంబముగా నిర్మించబడాలి. బైబిల్లో మీరు అబ్రహాము కుటుంబం కానీ లేకపోతే ఇస్సాకు కుటుంబం కానీ చూడండి, బిడ్డల వివాహాలు అయిన తర్వాత వారు వేరైపోయారు, వేరొక కుటుంబముగా మార్చబడ్డారు, రూపకల్పన చేయబడ్డారు. సో వారు ఒక నూతన కుటుంబముగా నిర్మించబడ్డ తర్వాత అక్కడ రాయబడ్డ మాట, వారు ఏక శరీరులు అని రాయబడి. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరులు. ఇక్కడ ఒక ఆలోచించవలసిన అంశం ఏంటంటే, దేవుడు నరుల్లో నుంచి నారిని వేరు చేయకముందు వారిద్దరూ ఎవరిలో ఉన్నారు? ఆదాము ఏక శరీరే కదా. ఏక శరీరిగా ఉన్న ఆదాములోంచి నారిని తీసి మరలా మీరిద్దరూ ఏక శరీరులు అంటాడు. సో వారిని వేరు చేయడం ఎందుకు? మరలా మీ ఇద్దరు ఏక శరీరులు అనడం ఎందుకు? సో వాట్ ఈస్ ద సీక్రెట్? ఆ మర్మం, ఆ మిస్టరీ అనే మాట వాడతాడు పౌలు భక్తుడు, కానీ ఈ భావన వాడుతున్నాడు, అది ఒక మర్మము అంటాడు, ఒక మిస్టరీ అంటాడు. సో మనకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం మట్టి నుంచి తీయబడ్డాం కదండి, నేల నుంచి తీయబడ్డాం ఆదాము. ఈ భవనాన్ని నిర్మించాలంటే ఈ నిర్మాణానికి అవసరమైన వస్తు సామాగ్రి యావత్తు కూడా మనకు కావలసిన రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నేల నుంచి వస్తాయి. ఇటుకలు ఎక్కడి నుంచి వస్తాయి? నేల నుంచి వస్తాయి. సిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? నేల నుంచి వస్తుంది. కంకర ఎక్కడి నుంచి వస్తుంది? నేల నుంచి వస్తుంది. ఐరన్ ఎక్కడి నుంచి వస్తుంది? నేల నుంచి వస్తుంది. నీరు ఎక్కడి నుంచి వస్తుంది? నేల నుంచి వస్తుంది. సో వీటితో పాటుగా మనకు ఈ కలప ఎక్కడి నుంచి వస్తుంది? సో ఒక భవన నిర్మాణానికి కావలసినవన్నీ కూడా ఈ నేల మట్టిలో ఉన్నాయి. కాబట్టి ఈ మట్టిని తీసుకుని ఒక నిర్మాణం చేయగలమా? అన్నీ అందులోనే ఉన్నాయి. కాబట్టి ఆ మట్టిని తీసుకొచ్చి నేను 7 అంతస్తుల మేడ కడతానంటే 7 అంతస్తులు కాదు కదా, 1 అంతస్తు కూడా నువ్వు కట్టలేవు. అన్ని నేలలోనే ఉన్నాయి. కానీ వాటిని వేరు చేసి తిరిగి వాటి సమీకరణల నేపథ్యంలో జత చేసినప్పుడు ఆ భవనము స్ట్రాంగ్గా ఉంటుంది.
సో నరునిలోంచి నారిని దేవుడు వేరు చేయడం గల కారణం ఏంటంటే, ఆ నరునిలోంచి నారిని వేరు చేసి ఆ తర్వాత తిరిగి వారిద్దరిని వారికి ఉన్న ఆ క్వాంటిటీస్ కాదండి, క్వాలిటీస్ నేపథ్యంలో, ఆ లక్షణాల నేపథ్యంలో సో వారిని జత చేసి సిమెంట్ ఎంత కావాలో, ఇటుక ఎంత కావాలో, వాటర్ ఎంత కావాలో వాటి ప్రపోర్షన్ బట్టి వాటి జత చేసినప్పుడు ఆ నిర్మాణము చాలా పటిష్టంగా ఉంటుంది. వాటిలో ఏ ఒక్కటి ఎక్కువైనా కానీ ఆ నిర్మాణం ఉండదు. సిమెంట్లో ఇసుక కలుపుతున్నప్పుడు నీళ్లు బిందెలు పోసామనుకోండి, ఏమవుతుంది? మొత్తం జారిపోతుంది. కాబట్టి వాటి ప్రపోర్షన్ బట్టి అవి పొందుపరచబడాలి. అనగా రీకనెక్షన్ ఆ రీతిగా పురుషుల్లోంచి స్త్రీని వెలుపలికి తీసుకొచ్చి తిరిగి ఆ స్త్రీని పురుషుని దగ్గర తీసుకొచ్చి మీరిద్దరు ఏక శరీరులు కావాలి. ఒక పటిష్టమైన నిర్మాణం కొరకు, ఒక కుటుంబ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండాలో దాని కొరకు దేవుడు ఆ వేరు చేసిన వారిని తిరిగి మీ ఇద్దరు ఒకటిగా ఉండాలి. నేటి కాలంలో క్రైస్తవ కుటుంబము ఎంత పటిష్టంగా ఉంటుందో దాని యొక్క ప్రభావము సమాజం మీద ఉంటుంది. సమాజం మీద ఉన్న ప్రభావము దేశం మీద, రాష్ట్రం మీద ఉంటుంది. కాబట్టి శాంతి సమాధానంతో కొనసాగాలంటే ప్రారంభం అనేది కుటుంబ వ్యవస్థలో ఆ పటిష్టత అనేది చాలా ఆవశ్యకం. మరి ఈ కుటుంబ వ్యవస్థలో దేవుడు ఆ రీతిగా మీరు ఏక శరీరులు అన్నప్పుడు వారు విడిపోకుండా పటిష్టంగా ఎలా ఉండగలరు? అక్కడ రాయబడ్డ మాట హత్తుకొనిరి అనే మాట. హత్తుకోవడం అంటే ఏంటండి? ప్యాచప్. సో 2 ఎలిమెంట్స్ని ప్యాచ్ చేస్తున్నప్పుడు మీరు గత కాలంలో పాత వాళ్ళకి సైకిల్ ఎంతమందికి అలవాటండి? గత కాలం, ఇప్పుడు లేదండి. ఓకే, ఆ సైకిల్ టైర్కి పంచర్ అవుతుంది. పంచర్ అయినప్పుడు పంచర్ షాపు తీసుకెళ్తే అతను ఏం చేస్తాడంటే ఒక ఇసుక శాండ్ పేపర్ ఉంటుంది, ఆ శాండ్ పేపర్ తీసుకొని ఆ టైర్ని బాగా, ట్యూబ్ని బాగా రఫ్ చేసి దాన్ని దులిపి ఇంకా రెండింటిని అలాగే చేసి దాని మీద అత్తి పెట్టేసి లోపల గమ్ లాంటిది, అదే దాన్ని ఏదో అంటారు. సో ఎందుకు రబ్ చేస్తారంటే మట్టి కానీ ఇసుక కానీ లేకపోతే మలినం కానీ ఏది అని ఉంటే అది అతుక్కోదు. కాబట్టి అన్వాంటెడ్ ఎలిమెంట్స్ ఏది కూడా వారి మధ్య దూరకూడదు, రాకూడదు. కాబట్టి వారు హత్తుకొని ఉండాలి అంట. ఏ వైపు నుంచైనా కానీ, ఏ రీతిగా అయినప్పటికీ కూడా అన్వాంటెడ్ ఎలిమెంట్స్. ఏదైనా మనలో అపవాది ఎలా వచ్చిందండి? అన్వాంటెడ్ ఎలిమెంటే కదా. సో వారిద్దరూ హత్తుకొని ఉంటే అపవాది వచ్చి హవ్వను ఏకంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు శోధించగలిగేదా? సో అక్కడ వారిద్దరూ హత్తుకొని ఉండాలి అంటూ మరొక అంశాన్ని 25వ వచనం, సాధారణంగా వివాహాల్లో ఈ వచనం చదవరు కానీ నాకు చాలా ఇష్టమైన ఆ వచనం అది. వారిద్దరూ దిగంబరులయుండిరి, సిగ్గు ఎరుగక ఉండిరి. దే బోత్ వేర్ నేకెడ్ అనే మాట వాడబడి. వాస్తవంగా ఆ ఆదాము అవ్వల కళ్ళు తెరవబడక ముందు వారిద్దరూ దిగంబరులుగానే ఉన్నారు. ఆదామును సృష్టించినప్పుడు ఆదాము దిగంబరి, హవ్వను సృష్టించినప్పుడు హవ్వ కూడా దిగంబరిగా ఉన్నారు. సిగ్గు ఎరగక ఉన్నారు అంటే దానికి ఉద్దేశం ఏంటంటే వారు ఇన్ఫాంట్, చిన్న బిడ్డలు, 3-4 సంవత్సరాల వయసున్న బిడ్డలు బట్టలు లేకుండా ఆడుకుంటుంటారు, ఆడపిల్ల మగపిల్లలందరూ కలిసి. వారికి ఏం తెలియదు కదండి. సో అటువంటి నేచర్, అటువంటి స్వభావం కలిగిన అనుభవాల మధ్య వారు ఉన్నారు. కానీ ఈ నేకెడ్నెస్ అనే మాట ఇక్కడ స్ట్రెస్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఇరువురు జత చేయబడిన తర్వాత వారిద్దరూ ఏక శరీరులుగా ఒకరినొకరు హత్తుకొని జీవిస్తున్న తర్వాత వారి మధ్య దిగంబరత్వం అనేది ఆవశ్యకము. ఆ దిగంబరత్వం అనేది శరీరానికి మాత్రమే సంబంధించింది కాదు. సో ఇరువురి మధ్య ఒక కుటుంబ వ్యవస్థ నిర్మించబడిన తర్వాత ఇరువురి మధ్య ఆ కుటుంబము సాఫీగా కొనసాగాలి అంటే, సంతోషంగా కొనసాగాలి అంటే, సమస్యలు లేకుండా కొనసాగాలంటే వారిద్దరూ
కేవలము శరీర సంబంధమైన దిగంబరత్వం మాత్రమే కాదండి. దే షుడ్ బి నేకెడ్ టు ఈచ్ అదర్ ఇన్ దర్ మైండ్స్ అండ్ థాట్స్ అండ్ డిజైర్స్. శరీరాలు మాత్రమే కాదండి, వారి మనస్సులు కానీ, ఆలోచనలు కానీ, ఉద్దేశాలు కానీ, భావాలు కానీ, కోరికలు కానీ, కొరతలు కానీ ఒకరికొకరు నేకెడ్గా ఉండాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే పురుషుడు స్త్రీ దేహాన్ని మాత్రమే కాదు, అదే రీతిగా స్త్రీ పురుషుని దేహాన్ని మాత్రమే కాదు, ఆ పురుషుడు స్త్రీని చూచినప్పుడు ఆ దేహాన్ని మాత్రమే కాకుండా ఆమె అంతరంగాన్ని కూడా చూడగలగాలి. ఆమె ఆశయాలు చూడగలగాలి, ఆలోచనలు చూడగలగాలి, అవసరాలు చూడగలగాలి. అన్నింటినీ చెప్పకనే తెలుసుకోగలిగిన ఆ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా అవసరం. ఈనాడు చాలా కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి గల కారణమంటే భార్యాభర్తల మధ్య ఈ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా వరకు లోపించడం వల్ల, ఒకరి మధ్య మరొకరు కొన్ని విషయాలు కొన్ని అవసరతను బట్టి దాచడం వల్ల, దాపరికం అనేది ఉండడం వల్ల, ఒకరితో ఒకరు పంచుకోలేకపోవడం వల్ల, పంచుకునే అవకాశము ఎదుటివారు ఇవ్వలేకపోవడం వల్ల, లేకపోతే ఎదుటివారి మీద వారికి సరైన అవగాహన భావన లేకపోవడం వల్ల, నా భర్తకు తెలిస్తే ఏమనవుతుందో కాబట్టి నేను చెప్పను, నా భార్యకు తెలిస్తే ఏమనవుతుందేమో నేను చెప్పను. సో దే హైడింగ్ సంథింగ్. సో దే షుడ్ బి నేకెడ్ అన్నది కేవలము శరీరం మాత్రమే కాదండి, ఆకారం మాత్రమే కాదండి. వారి హృదయాల్లో కానీ, వారి ఆలోచనలు కానీ, వారి భావాల్లో కానీ, వారి ఉద్దేశాలు కానీ దాపరికము లేని జీవితము చాలా అవసరము. ఈనాడు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నట్టే దానికి ప్రధానమైన కారణం అంటే పురుషునికి తెలియకుండా స్త్రీకి తెలియకుండా పురుషుడు కొన్ని విషయాలు దాచడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ఉద్దేశపూర్వకంగా అవుతాయి, కొన్ని ఎదుటివారిని బాధించకూడదు అనే ఉద్దేశం. ఒకసారి ఒక ఆఫీస్లో తను పనిచేస్తున్నాడు, ఒక పురుషుడు పనిచేస్తున్నాడు. కొన్ని దినాల తర్వాత అతనితో పాటు చదివిన ఒక అమ్మాయి అదే ఆఫీస్లో అపాయింట్ అయింది. ఆ విషయం ఆ అమ్మాయిని చూసిన పాత జ్ఞాపకం చేసుకున్నారు. వారు చదువుకున్న నాటి జ్ఞాపకం చేసుకున్నారు. సో ఏదో కారణాన్ని బట్టి ఇంట్లో భార్యకు చెప్పలేదు. చెప్పవలసిన పెద్ద ఇంపార్టెంట్ కూడా కాదు, కానీ చెప్పలేదు. ఒకరోజు సడన్గా అనుకోకుండా ఎవరో చెప్పారు, వాళ్ళ పేరెంట్స్ అనుకుంటా, బహుశా పేరెంట్స్ చెప్పారు, అమ్మా మనూరు అమ్మాయి కూడా పలానా చోట వచ్చిందమ్మా, ఎప్పుడైనా అవసరం మీద కలువు అంటే, ఏ కంపెనీ డాడీ అంటే పలాని కంపెనీ. ఆ కంపెనీ ఎవరున్నారు? భర్త ఉన్నాడు. నాకెందుకు చెప్పలేదు, ఏం సంబంధం? ఇంకా మనకు వస్తాయి కదండి ప్రశ్నలు. ఒకసారి మామగారంటే అల్లుడికి చాలా కోపం మామగారంటే, ఎందుకంటే ఇవ్వాల్సిన కట్నంలో సరిగ్గా పూర్తిగా ఇవ్వలేదు, వాళ్ళు నా గడప తొక్కడానికి వీల్లేదు అన్నాడు. అమ్మాయి ప్రెగ్నెంట్ అని పాపం ఆశ చంపుకోలేక అమ్మ నాన్న ఆ భర్త ఉద్యోగానికి పోయిన తర్వాత వచ్చారు. వచ్చి ఏదో పాపం పండ్లో పొలాలో ఇచ్చారు, వెళ్ళిపోయారు. భర్త మళ్ళీ రాకముందే వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఈయన సాయంత్రానికి వచ్చాడు. సాయంత్రానికి వచ్చిన తర్వాత ఆమె కొద్దిగా భయపడుతూనే కాఫీలు టీలు ఇస్తూ ఉంది. సో ఏం చెప్పలేదు. రాత్రి ఆయన పడకకు వెళ్ళకముందు ఆ హాల్లో చూస్తే వాళ్ళ మామగారు భుజం మీద వేసుకున్న టవల్ అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఆ టవల్ కనపడింది. అది చాలు యుద్ధానికి కదండి, అది చాలు యుద్ధానికి. సో వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్ మే బీ, యూ షుడ్ నాట్ హైడ్ ఎనీథింగ్ బిఫోర్ యువర్ లైఫ్ పార్ట్నర్, నీ జీవిత భాగస్వామికి. ఎందుకంటే నీతో కలిసి, ఇందాక చెప్పాను, రెండంతల జీవితాన్ని జీవించటానికి, నీతో కలిసి సహజీవనం చేయటానికి వచ్చిన ఆ స్త్రీ. సో ఆ ట్రాన్స్పరెన్సీ అవసరం. అలాగే కేర్ టేకింగ్ అనగా ఒకరి బాధ్యత మరొకరు స్వీకరించడం, ఒకరి బలహీనతలు మరొకరు గుర్తిరిగి వారి గురించి సహకరించడం. ఆదాము లేనప్పుడు హవ్వ వచ్చి శోధించింది. హవ్వ శోధించినప్పుడు హవ్వ ఆ పండు తిని
తన భర్తకు కూడా ఇచ్చింది. సాయంకాలం దేవుడు వచ్చే ఆ సమయానికి ఆ స్వరము విని చెట్ల చాటుకు వెళ్ళిపోయాడు. ఆదామా ఎక్కడ ఉన్నావు అంటే, అయ్యా నీవు స్వరము విన్నప్పుడు నేను దిగంబరిగా ఉండిని కనుక నేను చెట్ల చాటుకు వెళ్ళిపోయాను అని. నీవు దిగంబరిగా ఉన్నావని ఎవరు చెప్పారు నీకు? తినవద్దని చెప్పిన పండు తిన్నావా అంటే, తిన్నాను సార్, తప్పైపోయింది, క్షమించేయండి అంటే మనకి గతి ఉండేది కాదు. సో ఆదాము ఎంత ప్రేమ అంటే, ఎదురుగా చూడగానే నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నాది నాది అన్న వ్యక్తి ఎప్పుడైతే ఆమె తప్పు చేసిందో వెంటనే నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీ తాను తిని నాకు ఇచ్చింది. ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీ. ఎవరిచ్చారు ఆ స్త్రీని? నువ్వు ఇచ్చావు. ఆ స్త్రీ పండించింది. సో నిజంగా ప్రేమ ఉంటే ఆదాము ఆ మాట పలికేవాడా చెప్పండి? ఒకసారి ఆ చిన్న సంఘటన జరిగిందండి. మామగారికి మీసాలు బాగుంటాయి. ఆ మామగారు చూడగానే భయం అన్నట్టు ఇంట్లో. ఆయనమ్మ స్వరం కూడా కొద్దిగా రఫ్గా ఉంటుంది. కొత్త కోడల్ని కాఫీ తెమ్మన్నాడు. ఈమె లోపలికి వెళ్ళి కాఫీ చేస్తూ ఉంది. కాఫీ చేస్తూ ఉంటే కొత్త కోడలు కదండి, ఆ భర్త గారు వెనక నుంచి భుజాల మీద అట్లా చేయి పెట్టాడు. భయపడిపోయింది, కప్పు కింద పడిపోయింది. ఏమైందిరా అన్నాడు. ఏమైందిరా అన్నాడు. సో వాస్తవంగా అయితే మీలాంటి వాళ్ళైతే ఏమంటారంటే, డాడీ నా చేతిలో కప్పు బయలిపోయింది అనాలి. కానీ మనలాంటి వాడు కాదు. ఏమన్నాడంటే, డాడీ అమ్మాయి అసలే వణుకుతుంది, ఆమె ఆ రాత్రికి జ్వరం వచ్చింది అమ్మాయికి. సో వివాహం అంటే ఇట్ ఈస్ కవరింగ్ అండి. మనల్ని ఆమెను హత్తుకోవడం అంటే ఏంటంటే, ఆమె కష్టాన్ని కానీ, శ్రమను కానీ, బాధను కానీ, బలహీనతని కానీ యూనిట్ బేర్. నీకు శ్రమ కలిగితే ఎంత నొప్పిని భావిస్తావో, నీ జీవిత భాగస్వామి నీలో సహభాగం. నీలో సహభాగం. ఆమె నొప్పిని నీ నొప్పిగా భావించి ఆమె గురించి లేకపోతే అతని గురించి, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆ సహజీవనము కలగడానికి వీ నీడ్ టు బేర్ ద బర్డన్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ, పెయిన్ అండ్ ద సఫరింగ్, ద రిక్వైర్మెంట్స్, ఆల్ దీస్ థింగ్స్ ఈక్వల్లీ మనము భరించాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు క్రొత్త నిబంధనలో చదివిన లేఖన భాగంలో కూడా కొన్ని అంశాలు మనకి ఈనాటి కాలంలో ఈ ఉమెన్ లిబరేషన్ అని, లేకపోతే స్త్రీ స్వేచ్ఛ అని, ఈ అనుభవాల మధ్య బైబిల్లో పొందుపరచబడ్డ కొన్ని మాటలు అనగా, పురుషులు స్త్రీలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, లోబడి ఉండండి. ఈ మాటలు కొంత ఇబ్బంది కలిగిస్తుంటాయి. దాన్ని కొంతమంది అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే అపవాది చేత శోధించబడి హవ్వ ఆ పండును తీసుకుని వచ్చి ఆదాముకి ఇచ్చిందో, వారిద్దరూ దేవుని ఉగ్రతకు లోనైనప్పుడు దేవుడు ఏదెను వనములో చెప్పిన మాట, 3వ అధ్యాయం, ఆదికాండ 3వ అధ్యాయము 16లో, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పింది. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అనగా ఏ డిజైర్. సో దేవుని ప్రణాళికలో సాటి అయిన సహాయిని, సపోర్టివ్ బీయింగ్గా ఉండవలసిన ఆ స్త్రీ చేసిన ఆ తప్పిదం వల్ల సపోర్టివ్ బీయింగ్గా ఉండవలసిన ఆమె సబార్డినేషన్లోనికి వచ్చింది. ఆ స్త్రీలు పురుషుని మాట వినాలి అనే భావన ప్రారంభంలో లేదంటే వారిద్దరూ ఏక శరీరులు. హవ్వ తినవద్దని చెప్పిన పండు తాను తినడం, ఆదాముకి ఇవ్వడం, తద్వారా మనకు ఈ స్థితి వచ్చింది. అబ్రహాము జీవితంలో కూడా శారా గారు ఒక సలహా ఇచ్చారు, గుర్తుందా మీకు? ఇప్పటికి కూడా ఆ సలహా సంబంధమైన సమస్యను రిపేర్ చేసుకోలేకపోతున్నారు.
ఇప్పటికి కూడా హాగర్ విషయంలో షారా ఇచ్చిన సలహా, ఇస్రాయల్ దేశం చిన్న దేశమే, దాని చుట్టూ అరబ్ దేశాలు, ఇప్పటికి కూడా. కాబట్టి నీ భర్త అతడు నిన్ను ఏలును అనే మాట పరిపాలన గురించి లేకపోతే అధికారం గురించి కాదండి. ఒక క్రమానికి ఒక క్రమం ఉండాలి. కాబట్టి కుటుంబ వ్యవస్థలో ఒక క్రమం ఉండాలి. కాబట్టి నువ్వు ఇండిపెండెంట్గా కాదు, ఇంటర్ డిపెండెంట్గా ఉండాలి. భార్యాభర్తలు ఇంటర్ డిపెండెంట్గా ఒకరి మీద మరొకరు ఆధారపడి ఒక క్రమమైన కుటుంబ వ్యవస్థ నిర్మించుకోవాలి. ఆ క్రమము కొరకు పురుషుణ్ణి ఆయన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఏర్పాటు చేయడము జరిగింది. క్రమం. బై వివాహము గురించి ఒక పరిపూర్ణమైన అవగాహన ఏంటంటే, వెడ్డింగ్ ఈజ్ గాడ్స్ ఆర్డర్. అంతే కదండి, దేవుని ఆజ్ఞ కదా, దేవుని ఆజ్ఞ. వివాహం అనేది దేవుడి ఆజ్ఞ, మనిషి కోరిక కాదు, మనిషి మనసులోంచి పుట్టిన ఆలోచన కాదు, దేవుని ఆజ్ఞ. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సో ఈ ఆర్డర్ అనే మాటకు మరొక భావం కూడా ఉంది. చెప్తారా? ఆర్డర్ అనే మాట ఆజ్ఞ మాత్రమే కాదు, క్రమము కూడా. ఆర్డర్ ఆఫ్ వర్షిప్ అంటారు కదండి, క్రమము కూడా. సో దేవుడు సృష్టిలో మానవునికి ఇచ్చిన జీవిత క్రమము, ఆ క్రమానికి పురుషుణ్ణి నీవు పాలించాలి అనే మాట చెప్పాడు. అందుకే లేకపోతే అనేక మంది నాయకులు ఉంటే ఏమవుతుంది, అనేక మంది నాయకులు ఉంటే ఏంటంటే ఒకరు ఇటు అంటారు, ఒకరు అటు అంటారు, ఒకరు ఇటు అంటారు. కాబట్టి కుటుంబ వ్యవస్థ సాఫీగా కొనసాగాలి అంటే ఒక హైరార్కికల్ స్ట్రక్చర్ అవసరం. కాబట్టి ఇట్ నీడ్స్ ఎన్ ఆర్డర్, ఒక క్రమము కావాలి. కాబట్టి సబార్డినేషన్ అనే ఆ భావన పక్కకు పెట్టి సపోర్టివ్ నేచర్. ఒక ఆఫీస్లో మేనేజర్ ఉంటాడు, ఆ మేనేజర్ కింద చాలామంది పనివారు ఉంటారు, క్లర్క్స్ ఉంటారు. ఏదైనా డ్రాఫ్టింగ్ చేయాలంటే క్లర్క్స్ కానీ సబార్డినేట్స్ కానీ డ్రాఫ్ట్ చేసి మేనేజర్ గారి బల్ల మీద పెడతారు. మేనేజర్ గారి బల్ల మీద పైనుంచి కిందికి చూసి ఒక సంతకం పడేస్తారు. ఒకవేళ ఆ క్లర్కే మొత్తం రాసింది నేనే, ఆ సంతకం మాత్రం ఆయన పెట్టాలని చెప్పి ఆయనే సంతకం పెట్టాను అనుకోండి, చెల్లుతుందా? మొత్తం చేసేది ఆయనే, కానీ ఆ సంతకం లేకుండా ఆ ఫైల్ చెల్లదు. ఆ సంతకం ఆన కాకుండా వేరే వారు పెట్టినా అది. సో ఈ క్రమం అనేది అవసరం. కాబట్టి ఒక చట్టానికి లేకపోతే ఒక న్యాయబద్ధమైన ఆ కుటుంబ వ్యవస్థకి క్రమము అవసరం. కాబట్టి సెవరల్ లీడర్స్, భార్య ఒకవైపు, భర్త ఒకవైపు, బిడ్డలు ఒకవైపు, వారి వ్యక్తిగత తీర్మానాలు, ఆలోచనలు, అవకాశాలు, వీటి మధ్య కుటుంబము చిక్కిపోకూడదు, నలిగిపోకూడదు. కాబట్టి దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. సో మనకిచ్చిన మూలాంశము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18లో, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, అనగా భయముతో కూడిన విధేయత కాదు, అదే రీతిగా బానిసత్వం కాదు, లేకపోతే స్వలాభాపేక్షతో భర్తకు భయపడమని కాదు. భర్త అంటే భయపడడం కాదు, బానిసత్వంగా లొంగి ఉండడం కాదు, అలాగే సెల్ఫ్ ఇంట్రెస్ట్, అతను నన్ను పోషిస్తాడు లేకపోతే నాకు అవన్నీ ఇస్తాడు కాబట్టి అతనికి సరెండర్ కావాలి అనే ఆ భావన పక్కన పెట్టి, ఇది దేవుడు నిర్ణయించిన నియమావళి. కాబట్టి దేవుని పట్ల మనము భయభక్తులు కలిగి కొనసాగాలి అనే భావన వ్రాయబడి. అందుకే అక్కడ వ్రాయబడ్డ మాట, భార్యలారా మీ భర్తకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది అనే మాట. యుక్తమైనది అంటే ఇట్స్ ప్రాపర్. ప్రభువును బట్టి యుక్తమైనది, ప్రాపర్ లేకపోతే ఫిట్టింగ్ అనే ఆ పదాలు అక్కడ వాడబడ్డాయి. ఎఫ్ఎస్సి పత్రికలో కూడా దాదాపు, కొలసీ పత్రిక, ఎఫ్ఎస్సి పత్రికలో కూడా దాదాపు అంశాలు ఒకే రీతిగా ఉంటాయి. ఎఫ్ఎస్సి పత్రిక 5:20లో కూడా, స్త్రీలారా మీ స్వంత పురుషులకు లోబడి ఉండుడి,
స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3:1 స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. సో పౌలు కొలస్సీలకు కానీ ఎఫెసీలకు కానీ అదే రీతిగా పేతురు పత్రికలు కానీ, కోర్స్ ఇంకా కొరింథీ పత్రికలు కూడా 11-14 చెప్తాడు, కానీ అది సంఘములో స్త్రీ పాత్ర గురించి రాయబడ్డ మాట, కుటుంబ వ్యవస్థ గురించి కాదు. కాబట్టి ఆ రెఫరెన్సెస్ నేను తీసుకోవడం లేదు. మై సబ్జెక్ట్ కన్ఫైన్ టు ద ఫ్యామిలీ, నాట్ టు ద చర్చ్. కాబట్టి స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి, మీ భర్తలకు విధేయులై ఉండండి, మీ భార్యల మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అని చెప్తూ భర్తల దగ్గరికి వచ్చేసరికి భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి అని ఒక అడిషనల్ క్లాజ్ ఉంటుంది. ప్రేమించాలి, అట్ ద సేమ్ టైం వారిని నిష్ఠుర పెట్టొద్దు అన్నాడు. సో పురుషులు కనుక భార్యలు విధేయులుగా ఉండాలి, లోబడి ఉండాలని అది మనకు చాలా వినసొంపుగా ఉంటుంది, ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఒక క్రమం కాబట్టి దాన్ని ఆచరించాలని భావిస్తాం. కానీ ఎట్ ద సేమ్ టైం పురుషులకు ఇవ్వబడ్డ మాట ఏంటంటే మీ భార్యలను ప్రేమించుడి అనే మాట. ఆ ప్రేమించుడి అనే మాట మామూలుగా గ్రీక్లో ప్రేమకు 4 పదాలు వాడబడ్డాయి. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ ఎరోస్ అనే పదము వాడబడింది అంట. కానీ ఇక్కడ మాత్రం ఆ భార్యాభర్తల మధ్య ఉండే భౌతిక ఆకర్షణ సంబంధమైన ప్రేమ కాదు, ఫిజికల్ అట్రాక్షన్ సంబంధమైన ప్రేమ కాదు, లేకపోతే ఆర్టిఫిషియల్ అవకాశాన్ని బట్టి అవసరతను బట్టి అప్పటికప్పుడు ప్రేమించి ఆ తర్వాత విడిచిపెట్టే ప్రేమ కాదు. ఇక్కడ రాయబడ్డ పదం ఏంటంటే అగాపే ప్రేమ. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అన్నప్పుడు ఆ ప్రేమకు గ్రీక్లో వ్రాయబడ్డ మాట అగాపే ప్రేమ, అనగా స్వార్థరహితమైన ప్రేమ. నీ భార్య నీకు విధేయత చూపించినా చూపించకపోయినా నువ్వు ప్రేమతో ఆమెను సాధించుకోవాలి, ప్రేమతో నీవు ఆమెను వశపరుచుకోవాలి, ప్రేమతో ఆమె యొక్క ప్రేమను నీవు పొందాలి. సో అగపే ప్రేమ క్రీస్తు చూపిన ప్రేమకుతో సమానం. కాబట్టి క్రీస్తు ఏ రీతిగా అయితే మీ శత్రువులను ప్రేమించడం చెప్పాడో ఆ రీతిగా అటువంటి నిస్వార్థమైన నిష్కలంకమైన ప్రేమ పురుషుల వైపు నుంచి స్త్రీల పట్ల, అనగా భార్యల పట్ల, సొంత భార్యల పట్ల ఉండాలి. అలాగే దాంతోపాటుగా ఇంకొక మాట ఏంటంటే నీ భార్యలను వారిని నిష్ఠుర పెట్టకుడి అంటాడు 19వ వచనం 3:19 వారిని నిష్ఠుర పెట్టకుడు అంటే దానికి ఆ నిష్ఠురం అనే మాటకు గ్రీక్ భాషలో ఉన్న పదం ఏంటంటే హార్ష్ యాటిట్యూడ్ ఉండకూడదు. హార్ష్ యాటిట్యూడ్ ఉండకూడదు. కొన్నిసార్లు కొన్ని సర్కమ్స్టాన్సెస్ బట్టి, కొన్ని సిచ్యుయేషన్స్ బట్టి విసిగించే అనుభవాలు ఉంటాయి, ఇబ్బంది పెట్టే అనుభవాలు ఉంటాయి. సాయంత్రం నేను ఆఫీస్ నుంచి త్వరగా వస్తాను, ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం అంటాడు. అక్కడికి వెళ్ళగానే 5 గంటలకు ఆఫీసు తాళం వేస్తుంటే మేనేజర్ వచ్చి ఇది చేసిపోయా అంటాడు. అక్కడ అమ్మగారేమో సిద్ధపడి అలంకరించుకొని రెడీగా ఉంటుంది, ఇక్కడ మనిషి రాడు. బాబా ఈ విషయం తెలియదు కాబట్టి ఆమె కోపగిస్తుంది, అలుగుతుంది, మంచం ఎక్కుతుంది, అన్నం కూడా వండదు. ఎందుకంటే బయటికి వెళ్ళి సినిమా చూసుకుని అక్కడే హోటల్ పోయి తినేసి వద్దామని ఆమె కలలు కంటుంటుంది. సో పొయ్యి కూడా వెలిగించదు. మనోడు ఆకలితో వచ్చేస్తాడు 9 గంటలకు ఇంటికి. ఇద్దరికి కోపానికి కారణాలు ఉన్నాయి కదండి. ఇద్దరికి కోపాలు, ఈయనకు ఆకలి వస్తుంది, ఆమె వండలేదు. సో ఇవన్నీ ప్రాక్టికల్ లైఫ్లో జరిగే విషయాలు. అందుకే నిష్ఠుర పెట్టకుడి అనే మాట ఎందుకు వాడంటే డోంట్ బీ హార్ష్ ఎట్ యువర్ లైఫ్ పార్ట్నర్. నీ జీవిత భాగస్వామితో నీవు హార్ష్గా ఉండొద్దు అంటాడు. ఎఫ్ఎస్సి పత్రికలో 5:27 కూడా ఇదే మాట, ఇదే భావం రాయబడింది. 5:28 క్రీస్తుకు సంఘానికి ఉన్న పోలికను తెలియచేస్తూ పురుషులకు చెప్పిన మాట ఏంటంటే అటువలే, అనగా క్రీస్తు మనలను ఎలా ప్రేమించాడో
అటువలే పురుషులారా తమ సొంత శరీరం వలె తన భార్యను ప్రేమించ బద్ధులై ఉన్నారు. బద్ధులై ఉన్నారంటే ఏంటండి? ఇట్స్ ఎ మ్యాండేటరీ. మీ సొంత శరీరం వలె మీ భార్యను ప్రేమించ బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు అట, ఇక్కడ రాయబడ్డ మాట, తను తాను ప్రేమించుకుంటున్నాడు. ఎందుకంటే ఆమె ఎవరు? తన శరీరంలోని భాగం, తనలోంచి తీయబడి తనకు అందించబడింది. కాబట్టి తన్ను ప్రేమించుకునేవాడు, లేకపోతే తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. బికాస్ దే వేర్ బోత్ వన్ ఫ్లెష్ వన్ బాడీ. సో ఈ భార్యాభర్తల జీవిత అనుభవాల మధ్య కుటుంబ వ్యవస్థ సాఫీగా కొనసాగాలి అంటే భార్యాభర్తల మధ్య ఉండవలసింది ప్రాథమికంగా అగాపే ప్రేమ, నిస్వార్థపూరితమైన ప్రేమ. ఎటువంటి స్వలాభ అపేక్ష లేకుండా ఎదుటి వ్యక్తిని ప్రేమించగలిగిన ప్రేమ. ఆ రిలేషన్షిప్లో అనగా ఈ అగాపే ప్రేమలో ఒకరి మధ్య మరొకరికి బాంధవ్యం ముడివేయబడుతుంది, రిలేషన్షిప్ పెరుగుతుంది. అలాగే యాక్సెప్టెన్స్, ఒకరినొకరు అంగీకరించడం, ఒకరి భావాలు మరొకరు, ఒకరి ఆలోచనలు మరొకరు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యాక్సెప్ట్ యువర్ లైఫ్ పార్ట్నర్. వారిని అంగీకరించడం మనిషిని మాత్రమే కాదు, శరీరాన్ని మాత్రమే కాదు, మనసును అంగీకరించాలి, ఆలోచన అంగీకరించాలి, ఉద్దేశాలు అంగీకరించాలి. యు నీడ్ టు యాక్సెప్ట్ ఈచ్ అదర్. ఒకరినొకరు అంగీకరించాలి. అట్ ద సేమ్ టైం అడాప్టబిలిటీ, అవకాశాన్ని బట్టి అవసరం బట్టి ఒకరినొకరు అడాప్ట్ చేసుకోవాలి. నా భార్యకి ఇది ఇష్టం లేదు, నా భర్తకి ఇది ఇష్టం లేదు, కాబట్టి నా భర్తకి ఇష్టమైన రీతిగా నేను ప్రవర్తించాలి, నా భార్యకి ఇష్టమైన రీతిగా నేను ప్రవర్తించాలి. అది ఆహారం కావచ్చు, అలవాట్లు కావచ్చు, వస్త్రధారణ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దట్ అడాప్టబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నేను మరలా చెప్తున్నాను, ఈ అగాపే ప్రేమ భార్యాభర్తల మధ్య ఉన్నప్పుడు బాంధవ్యం పెరుగుతుంది, అనగా రిలేషన్షిప్ పెరుగుతుంది. యాక్సెప్టెన్స్, ఒకరినొకరు అంగీకరించే అనుభవం పెరుగుతుంది. అడాప్టబిలిటీ, ఒకరికొకరు ఒకరి ఆశలు ఒకరి ఆశయాలు అడాప్ట్ చేసుకోవడం అవుతుంది. అవైలబిలిటీ, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ ఈనాటి కాలంలో. అందుబాటులో ఉండడం, భర్తకు భార్య, భార్యకు భర్త అందుబాటులో ఉండాలి. కొన్ని విషయాలు అందరితో పంచుకోలేరండి, కొన్ని విషయాలు అందరితో పంచుకోలేరు. సాయంకాలం అలసిపోయి వస్తాం, ఇద్దరు ఉద్యోగస్తులు అనుకోండి, ఇద్దరు ఉద్యోగాలు వస్తారు, అలసిపోయి వస్తారు. సో ఎవరి పాటికి వాళ్ళు స్నానాలు చేసుకుంటారు, భోంచేస్తారు, పడుకుంటారు. ఈ మూలకొకరు, ఆ మూలకొకరు. ఎవరి సమస్యలు వారిలోనే అలాగే ఉంటాయి. సో చక్కని నిద్ర పట్టాలి అనంటే వారిని వేధిస్తున్న ఆ సమస్య ఎదుటి వారికి పంచుకోవటానికి ఆ ఎదుటి వ్యక్తి అందుబాటులో ఉండాలి, విసుక్కోకూడదు. అలసిపోయి వచ్చాను ఇప్పుడంటే నీ సోదా అనేవాళ్ళు కూడా ఉంటారు కదండి. ఇప్పటికే ఆఫీసులో బాగా అలసిపోయి వచ్చేసి ఇంటికి వచ్చి రాకముందు అదంటావు, అదంటావు. సో చాలా కుటుంబాలు నేటి కాలంలో, నేటి జనరేషన్లో చాలా యంగ్ కపుల్ దే ఆర్ మెయింటైనింగ్ వెరీ సైలెన్స్ ఇన్ దేర్ ఫ్యామిలీ. ఆ సైలెన్స్ మించిన వైలెన్స్ మరొకటి లేదండి. నువ్వు కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, మాట్లాడుకుంటే చాలు. భార్యాభర్తల మధ్య ఆ సంభాషణ కానీ, సంప్రదింపులు కానీ లేకపోతే అంతకు మించిన నరకం కుటుంబంలో ఉండదు. ఇద్దరు ఒకే నీడలో ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు. ఇద్దరి మధ్య మ్యూచువల్ సంభాషణ ఉండదు, అనగా కమ్యూనికేషన్ ఉండదు, కమిట్మెంట్ ఉండదు. అలాగే డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఒకరికొకరు కొన్నిసార్లు భార్యను వేధించే వాళ్ళు ఉంటారు ఆఫీస్లో. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. కంప్లైంట్ చేస్తే ఉద్యోగం పోతుంది. సో ఇంటికి వస్తే భర్తకు చెప్పాలని ప్రయత్నం చేస్తే భర్త ఏమంటాడో అని భయం. నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా, వాళ్ళతో నీకేం పని, వీళ్ళతో నీకేం పని. ఎ వర్డ్ ఆఫ్ కంఫర్ట్ అండి. నేను చూసుకుంటాలేమ్మా, నేను చూసుకుంటాలే. నువ్వు చూసుకున్నా చూసుకోకపోయినా దట్ వర్డ్, దట్ సింపుల్ వర్డ్ గివ్స్ అ డీప్ స్లీప్.
ఆ చిన్న మాట ఆ రాత్రి హాయిగా పడుకుని నా భర్త నాకున్నాడు, నా సమస్యను చెప్పుకున్నాను, తను చూసుకుంటాడు అనే ఆ భావన కలుగుతుంది. సో వివాహం అనేది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ సర్కిల్ లాంటిది. సో నీవు నీ భర్తతో ఎటువంటి సంబంధం కలిగి ఉంటావో దాన్ని బట్టి నీ భార్య నీతో సంబంధం ఉంది. సో ఆల్సో ఈక్వల్. అలాగే నువ్వు ఎంతవరకు అవైలబుల్గా ఉంటావో తను కూడా అది, నువ్వు ఎంతవరకు సంభాషిస్తావో తను కూడా అది. భార్య కానీ భర్త కానీ, భర్త కానీ భార్య కానీ, ఈ ఇరువురి మధ్య ఉండవలసింది రిలేషన్షిప్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి, అడాప్టబిలిటీ ఉండాలి, అవైలబిలిటీ ఉండాలి, అలాగే మ్యూచువల్ కమిట్మెంట్ ఉండాలి. అదే రీతిగా కమ్యూనికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. భావాలు పంచుకోవడం, ఆలోచనలు పంచుకోవడం, అవస్థలు పంచుకోవడం, అవకాశాలు పంచుకోవడం, అనారోగ్యతలు పంచుకోవడం. చాలామంది చెప్పరు తెలుసా అండి, కొన్ని బలహీనతలు అనారోగ్యతలు ఉంటే అవి పెరిగి 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 వాటికంతా అవి బర్స్ట్ అయ్యేంత వరకు భర్తకి చెప్పరు, భార్యకి చెప్పరు. నా భర్త బాధపడతాడేమో, నా భార్య బాధపడతాడేమో. అప్పుడు బాధపడరండి. నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే అప్పుడు ఉంటుంది నిజమైన బాధ. ఆ ఒంటరి జీవితం చాలా భయంకరమండి. కొంతమందికి అది ఎక్స్పీరియన్స్లో ఉండవచ్చు, చాలా భయంకరం. సో ఈ నేపథ్యంలో అండర్ ది మ్యూచువల్ వాలంటరీ రిలేషన్షిప్ ద ఫ్యామిలీ బికమ్స్, నేను మరలా చెప్తున్నాను, అండర్ ది మ్యూచువల్ రిలేషన్షిప్ బిఫోర్ ది అబోవ్ క్వాలిటీస్, ఆ రిలేషన్షిప్ కానీ, యాక్సెప్టెన్స్ కానీ, అడాప్టబిలిటీ కానీ, అవైలబిలిటీ కానీ, మ్యూచువల్ కమిట్మెంట్ కానీ, అదే రీతిగా కమ్యూనికేషన్ కానీ, ఇవన్నీ కలిపి ఒక కుటుంబ వ్యవస్థ ఏం చేస్తుంది, కుటుంబ వ్యవస్థ ఏంటంటే ఇట్ బికమ్స్ హెవెన్ ఆన్ ది ఎర్త్. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా హెల్ ఆన్ ది ఎర్త్. ఇంకొక నరకం మనకు అక్కర్లేదు, ఇదే చాలు. ఈ నరకం మాకు వద్దండి బాబు, ఎప్పుడు పోతాడా అని లోపల మదనపడే స్త్రీలు కానీ పురుషులు కానీ ఉండొచ్చు. సో యు ఆర్ పార్ట్నర్స్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృక్పథంలో, దేవుని ఉద్దేశంలో యు ఆర్ ది పార్ట్నర్స్ టు లీడ్ ద లైఫ్, డబల్ ద లైఫ్ వాట్ యు హ్యాడ్ బిఫోర్ ద మ్యారేజ్. దైవ నిర్మిత కుటుంబముగా, దేవుని చేత నిర్మించబడిన కుటుంబంగా కొనసాగాలి. ఫైనల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. పేతురు పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పురుషులారా, జీవమును మీ కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానముతో వారితో కాపురము చేయుడి. అంతకుముందు మొదటి వచనంలో పురుషులారా, మీ స్త్రీలారా మీ భర్తలకు విధేయులై ఉండని చెప్పాడు. ఆ వచనం చెప్పిన తర్వాత 7వ వచనంలో పురుషులను ఉద్దేశించి చెప్తున్న మాట ఏంటంటే, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై. లాస్ట్ సండే మా చర్చ్లో ఈ పాలివారై అనే మాట మీద నేను మాట్లాడాను. పాలివారు అంటే సహవసించేవారు, కొయినోనియా, గ్రీక్ పదం కొయినోనియా, సహవాసం, అందులోంచి వచ్చింది. సో పురుషులకు చెప్పబడ్డ మాట, నీ భార్య నీతో కూడా జీవమను కృపావరములో పాలిభాగస్తురాలు, అనగా ఆమె కూడా పరలోకంలో నీతో కూడా సమాన వారసత్తురాలు. అక్కడ సబార్డినేషన్ ఉండదు. కాబట్టి ఆమె కూడా పరలోక రాజ్యంలో నీతోని సమాన వారసురాలు. కాబట్టి ఆమె ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి, అనగా సో సెన్సిటివ్ అనే పదం వాడుతుంది, ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి ఎక్కువ నీ భార్యను సన్మానించి
అంటే కుర్చీ మీద కూర్చోబెట్టి శాలువ కప్పి దండలేమని కాదు. సో ఇక్కడ బలహీనమైన ఘటము అనే ఈ పదము వాడటానికి గల కారణం అంటే, ఘటం అంటే ఏంటండి అమ్మా? పాత్ర. ఈ బలహీనమైన ఘటము అన్నప్పుడు సన్మానించి అంటే సన్మానం అంటే ఏంటి? కొద్ది భయముతో, కొన్ని భక్తితో, ఒక మాటలో చెప్పాలంటే హ్యాండిల్ విత్ కేర్. నీ భార్యను యూ నీడ్ టు హ్యాండిల్ విత్ కేర్. ఎందుకంటే బలహీనమైన ఘటం అంటే షీ సంథింగ్ లైక్ ఎ గ్లాస్ వెజల్, ఒక గాజు పాత్ర లాంటిది ఆమె హృదయము పగిలిపోయినా లేకపోతే చితికిపోయినా అతుకే కానీ తిరిగి ఒరిజినల్ కాదు. కాబట్టి భార్యల విషయంలో పురుషులకు ఇచ్చిన ఒక అనగా డోంట్ డామినేట్ అన్నాడు, డోంట్ బి హార్ష్ అన్నాడు. అట్ ద సేమ్ టైం ఆమె బలహీనమైన ఘటము, నీవు ఆగ్రహిస్తే, నీ కోపం చూస్తే ఒక్కసారి పగిలిపోయింది అనుకోండి, ఆమె హృదయం తిరిగి అతుక్కుంటుందా? హ్యాండిల్ విత్ కేర్. ఆమె బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానముతో వారిని కాపురము చేయాలి, వారిని సన్మానించాలి. సన్మానించాలంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా కాపాడాలి. పేతురు చాలా చక్కని డిస్క్రిప్షన్స్ అంట, అనగా మిగతా పౌలు వల్లే సింగిల్ స్టేట్మెంట్ కాకుండా పీటర్ గివ్స్ బ్యూటిఫుల్. ఎందుకంటే పౌలుకు భార్య లేదు, పేతురుకు భార్య ఉంది. హీ నోస్ ద ఫ్యామిలీ ప్రాబ్లం. కాబట్టి పాల్ ఒక స్టేట్మెంట్ వదిలేశాడు, కానీ పీటర్ హ్యాడ్ ఎ వైఫ్ అండ్ షీ వాజ్ అసోసియేటింగ్ విత్ హిమ్ ఇన్ ఆల్ ది మినిస్ట్రియల్ ఆస్పెక్ట్స్. వెంట తీసుకుని వెళ్ళేవాడు పరిచర్యకి. కాబట్టి హీ నో హౌ టు హ్యాండిల్ హర్. కాబట్టి నీ భార్యను హ్యాండిల్ విత్ కేర్. ఆ కేర్ అండ్ కన్సర్న్ ఒకసారి పగిలిపోయినా, చితికిపోయినా, విరిగిపోయినా, వీడిపోయినా, పడిపోయినా తిరిగి సంపాదించుకోలేవు. స్త్రీ కుటుంబ వ్యవస్థలో మన జీవితంలో ప్రవేశిస్తుంది. పురుషుడు కన్నా స్త్రీ బలహీనురాలు అని మనం భావిస్తాం, కానీ అన్ని విషయాల్లో పురుషుని కన్నా స్త్రీ బలవంతురాలు. ఒక వ్యక్తి ఒక నిర్మాణానికి మేము చక్కని బిల్డింగ్ కట్టుకోవాలని చెప్పి పెద్ద పెద్ద మంచి స్టోన్స్ తీసుకొచ్చాడు. ఆ రాళ్లతో కట్టుకోవాలని చెప్పి రాతి మీద రాయి పేర్చుకుంటూ పోయాడు. ఇంకా పైన రేపు వచ్చి రేకు వేయాలనుకున్నాడు. రాత్రి ఇంటికి వెళ్ళాడు, పొద్దున వచ్చి చూసేసరికి ఆ రాళ్ళని కింద పడిపోయినాయి. ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇంత స్ట్రాంగ్, ఇంత గట్టి పటిష్టమైన రాళ్ళను నేను పేర్చాను కదా, ఏమైంది రాత్రి వేళ, ఎందుకు పడిపోయాయి అంటే పక్కన ఉన్నవాడు చెప్పాడు, నువ్వు రాళ్ళైతే పేర్చావు, చాలా గట్టిగా ఉండే రాళ్ళని ఎన్నుకున్నావు, కానీ ఆ రాళ్ళను పట్టి ఉంచి సాఫ్ట్ టెండర్ సిమెంట్ లేదు అక్కడ. ఆ రెండు రాళ్ళ మధ్య సాఫ్ట్ టెండర్ సిమెంట్ అవసరం. నువ్వెంత పురుషుడు ఎంత గట్టిగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, ఎంత బలాఢ్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఆ సాఫ్ట్ టెండర్ సిమెంట్ లేకపోతే అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు భార్య ఒళ్ళో తలబెట్టుకొని సేద తీర్చుకున్నప్పుడు ఎంతటి విశ్రాంతి, ఎంతటి సేద తీర్చబడతామో ఒక్కసారి ఆలోచించండి. మన కుటుంబంలోనికి ఒక నూతన వ్యక్తిగా ప్రవేశిస్తుంది, తనకు తెలియని కుటుంబంలోనికి వస్తుంది. అంతకుముందు ముఖం ఎరుగని ఆ కుటుంబంలోనికి ఆ భర్త ఎవరో తెలియదు, ఆ భర్త ఇంటి వారు ఎవరో తెలియదు, వారి స్థితిగతులు ఏమో తెలియదు, ఆ అత్తలు మామలు వారి గురించి తెలియదు, వారి ఆశలు తెలియదు, వారి ఆలోచనలు తెలియదు, అక్కడ ఎదుర్కొని పోయే మరి ఆ ఛాలెంజెస్ తెలియదు. బట్ స్టిల్ షీ టేక్స్ ఎ ఛాలెంజ్ టు గో అండ్ ఎంటర్ ఇన్ టు ద ఫ్యామిలీ. ఆ ధైర్యం పురుషుడు చేయడు, ఆ ధైర్యం పురుషుడు చేయలేడు. సో అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా అవసరమైన మేరకు, అనుకూలమైన మేరకు చాకిరీ చేయవచ్చు, ఆహారం వడ్డించవచ్చు, తాను ఉద్యోగం చేసి తిరిగి వచ్చి కూడా అత్తమామలకు సేవ చేయొచ్చు. ఆఖరికి ఆమె లేకపోతే నీ వంశము నీతోనే ఆగిపోతుంది. ఆమె లేకపోతే నీ వంశము నీతోనే ఆగిపోతుంది. నీకు వంశోద్ధారకునిచ్చి
ఆ వంశోద్ధారానికి నీ ఇంటి పేరు వస్తుంది, తన ఇంటి పేరు పెట్టుకోదు, నీ ఇంటి పేరు పెట్టుకుంటుంది. సో నీ వంశాన్ని కొనసాగింప చేయడానికి ఉమన్ అన్ ఎలిమెంట్, దేవుడిచ్చిన ఒక సాధనం. అందుకే పురుషుడు నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదనే భావన దేవుడు ఆ భావనలోంచి పుట్టింది. ఒకవేళ ఆమె అంటూ లేకపోతే నీ వంశం నీతోనే ఆగిపోతుంది, నీ కుటుంబం నీతోనే ఆగిపోతుంది. కాబట్టి ఇరువురి మధ్య ఉండాల్సిన ఈ సైకిల్ నేను మరొకసారి చెప్తున్నాను. ఈ అగాపే ప్రేమ, భార్యాభర్తల మధ్య ఒకరి మధ్య మరొకరు అగాపే ప్రేమ. ఆ ప్రేమలో ఇరువురి మధ్య బాంధవ్యం, రిలేషన్షిప్ ఉంటుంది. ఒకరినొకరు అంగీకరించడం, యాక్సెప్టబిలిటీ ఉంటుంది, అడాప్టబిలిటీ ఉంటుంది, ఒకరికొరకు ఒకరు త్యాగం చేయడం ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది, అందుబాటులో ఉండాలి. అలాగే కమిట్మెంట్, ఒకరికొరకు ఒకరు కమిట్మెంట్ ఉండాలి. అలాగే ఇరువురి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. ఇది ఏ ఒక్కరిలో మిస్ అయినా కానీ ఆ కుటుంబ వ్యవస్థ ఆనందంగా ఉండదు, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్కు ఏవన్నది వచ్చింది చూడండి ఈ మధ్య, ఏవన్నా ఇంకా రాబోయే కాలంలో అదే జరుగుతుంది. ఒకవేళ దైవిక క్రమాన్ని మనం అనుసరించకపోతే. అందుకే వెడ్డింగ్ ఈజ్ డివైన్ ఆర్డర్ అండ్ ఇట్ హ్యాస్ అన్ ఆర్డర్. దేవుని ఆజ్ఞ, దానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని మనము అనుసరించాలి. క్రమము లేకపోతే అది అక్రమం అవుతుంది. అక్రమము చేయు వారలారా నా యొద్ద నుంచి తొలగపోవడం. అనగా ఆ జీవం అనే ఆ కృపావరంలో కూడా మనకు స్థలం ఉంటుంది. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాల మధ్య కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను నీవే నిర్వచించి, నిర్వహించి, నిర్ణయించి మాకు అనుగ్రహించారు. గ్రహించలేకపోవడం, గమనించలేకపోవడం, గుర్తించలేకపోవడం మా బలహీనత. భార్యాభర్తలు ఎవరిపై అధికారం అనే భావన కాకుండా ఇద్దరి మధ్య ఆ అగపే ప్రేమ అనుభవాలు, ఆప్యాయతల మధ్య కొనసాగాలి. ప్రేమించగలిగితే నేను బానిసను, నేను లోబడి ఉండాలని బలవంతం చేయబడ్డానన్న భావన రాదు. అలాగే ఆ ప్రేమ ఉంటే నాకు లోబడి ఉండవలసిన ఆమె నాతో సమానురాలు కాదు అనే భావన రాదు. కాబట్టి కుటుంబ వ్యవస్థలో ఉండవలసింది ప్రాథమికంగా అగాపే ప్రేమ. ఆ ప్రేమ ద్వారా సమస్తాన్ని సాధ్యపరచుకోగలము. ఎందుకంటే ఆ ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది. ఆ భావన, ఆ బంధం, ఆ అనుభవం మా అందరికీ దయచేయమని వేడుకుంటూ, సఫరింగ్ రిలేషన్షిప్లో ఉన్న అనేక మంది భార్యాభర్తలు, యవ్వన బిడ్డలు వారి భవిష్యత్ జీవితాన్ని తిరిగి చిగురింప చేసుకోవటానికి మీరు అనుగ్రహించే ఆధ్యాత్మిక సూచికలు వారి హృదయాల్లో బీజములు గలే నాటబొట్టకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక.